VG24 న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన 58వ జాతీయ స్థాయి 5 రోజుల పాటు జరిగే ఖోఖో మెన్ అండ్ ఉమెన్ పోటీలను ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకాటి శ్రీహరి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి ఖోఖో క్రీడలను అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి క్రీడా జ్యోతిని పట్టుకుని క్రీడాకారుల బ్యాండ్ మేళతో క్రీడాకారుల హర్షధ్వానాల మధ్య పరుగులు తీసి క్రీడా స్ఫూర్తిని రగిలించారు. ఈ పోటీలో భారతదేశంలోని 29 రాష్ట్రాల నుండి 1400 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, వారందరికీ వసతి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు జంగా రాఘవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత రెండో రాజధాని అయిన వరంగల్ జిల్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని రంగాల అభివృద్ధి చేస్తామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడలను క్రీడాకారులను ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. అనంతరం పలువురు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఖోఖో జాతీయ ఫెడరేషన్ అధ్యక్షుడు సుద్దాన్స్ మిట్టల్, కార్యదర్శి ఉపకర్ సింగ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ నాయకులు, జంగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you, sir. Thank you. 26. The guests of honor are introducing players for the match between Tripura and Gujarat. The introduction is going on with the Gujarat players. Coach Jimmy Master, followed by players. పరిచయం చేసుకుంటున్నటువంటి ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ సుధాన్స్ మిట్టల్ గారు, జనరల్ సెక్రటరీ శ్రీ ఉపకార్ సింగ్ మిట్టల్ గారు, ట్రెజరర్ శ్రీ గోవింద్ శర్మ గారు, చైర్మన్ శ్రీ ఎంఎస్ నాగి గారు, तेलंगाना खो-खो एसोसिएशन प्रेसिडेंट, उसे पहनाकर उनका सम्मान किया जाता है. हमारे गोविंद शर्मा साहब, ट्रेजरर खो-खो फेडरेशन ऑफ इंडिया, माननीय खो-खो एसोसिएशन, डायनामिक पर्सनालिटी, enthusiastic personality, mind-blowing personality, a person who is having wonderful leadership qualities. He is none other than our Telangana Kho-Kho President Sri Raghav-Reddy Garu. I request all my friend participants, give a grand round of applause to Sri Raghav-Reddy Garu. Now I welcome Raghav-Reddy Garu for his welcome address. ఈరోజు తెలంగాణలో వరంగల్ జిల్లాలో కాజీపేట రైల్వే స్టేడియంలో 58వ సీనియర్ నేషనల్ ఖోఖో జరుపుకుంటున్నాం. ఈ ఖోఖోకు నేషనల్ చైర్మన్ మిట్టల్ గారు వేదిక మీద ఉన్నారు. పెద్దలు వారు ఒలింపిక్ స్పోర్ట్స్ మీద చాలా ఖర్చు పెట్టి ఖోఖోకు వెన్నెముకగా నిలిచారు. వారికి తెలంగాణ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ముఖ్య అతిథిగా ఈరోజు దేశం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేశం కోసం, దేశ రక్షణ కోసం పోరాడి యుద్ధ విమానం నుండి అంత ఎత్తు నుండి కింద పడ్డ ఈరోజు రాష్ట్రపతి భవన్లో పనిచేసి ఈరోజు రాజీవ్ గాంధీ సన్నిహితంతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని 2 దఫాల కాంగ్రెస్ పార్టీ లేదు ఊడ్చుకోపోతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను నాయకులను కాంగ్రెస్ పార్టీని
కంటికి రెప్పలాగా కాపాడి దాంతోపాటు ప్రాణ సమానులైనటువంటి కార్యకర్తలతోని తన కుటుంబమే కార్యకర్తలు, తన కుటుంబమే తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలని ఈరోజు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఓటమి ఎరగని నాయకుడు, ప్రజల నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఒకే జెండా మీద, ఒకే గూటి మీద ఉపేదగా పనిచేస్తున్న గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు స్పోర్ట్స్ వారు కూడా మంచి క్రికెట్ ప్లేయర్, కష్టపడి ఎన్ని వడదొడుకులను ఎదుర్కొని ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి ఈరోజు మన స్పోర్ట్స్కే వారు స్పోర్ట్స్ మెన్ కాబట్టి వారు కూడా ఈరోజు స్పోర్ట్స్ మెన్ మంత్రిగా రావడం వారి అదృష్టం. అదేవిధంగా మనకు కూడా అదృష్టం అని చెప్పి, ఎందుకంటే మన స్పోర్ట్స్కు ఎవరు కూడా 10 సంవత్సరాలు గత సంవత్సరాలు ఎవరు కూడా మనకు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు మరియు మన మంత్రివర్యులు వారిద్దరు స్పోర్ట్స్ స్పిరిట్తో వచ్చారు కాబట్టి వారు మనకు తెలంగాణలో చాలా లాభం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. దాంతోపాటు మా ఉపకార్ సింగ్ గారు జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు నేషనల్, అదేవిధంగా త్యాగి గారు ఉన్నారు వేదిక మీద, అదేవిధంగా మా గౌరవనీయులు మా శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి, అదేవిధంగా గన్న సత్యన్న గారికి, సిరిసిల్ల రాజన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ సారన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా మా స్పోర్ట్స్ మెన్, మా చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, మా యూత్ కాంగ్రెస్ స్టేట్ అధ్యక్షుడు నాయకుడికి కూడా వారికి కూడా హృదయపూర్వకంగా ఎన్ని పనులున్నా కూడా ఇలా వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు జితేందర్ అన్న నాకు దగ్గర, మా అన్న ఎప్పుడైనా అరే అని పిలుస్తాడు. అన్న మనకు ఒలింపిక్ లో చాలా వెన్నెముక, నాకు కూడా అన్నకు ఎన్నో దగ్గరగా మేము ఒలింపిక్ ఎలక్షన్లో కూడా అన్నకు కూడా ఎంతో ఉడుపుదంగా ఉన్నాం. వారు కూడా అదేవిధంగా నా చైర్మన్ అటువంటి కరీంనగర్ కూడా చైర్మన్ గారికి, రమీజ్ల సేన్ గారికి, అదేవిధంగా నేషనల్ జిల్లా కమిటీ మెంబర్లకు, అదేవిధంగా రాష్ట్ర మా బాయ్ సెల్మన్కు, అదే సెక్రటరీకి, నేషనల్ సెక్రటరీస్ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి అన్నిటికీ వేదిక మీద ఉన్నటువంటి బంధుమిత్రులకు, స్నేహితులకు, పాత్రికా సోదరులకు, అదేవిధంగా క్రీడాకారులకు, అదేవిధంగా వారసులకు, పోలీస్ సిబ్బందికి, అందరికీ, కళాకారులకు అందరికీ పేరు పేరున ఉదయంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒక ముఖ్య పదవి, ఇవాళ స్పోర్ట్స్ నేషనల్ దాదాపు తెలంగాణలో ఎవరు కూడా చేయలేదు ఇంత పెద్ద ఎత్తున. మేమే ఈరోజు ఇలా త్యాగి గారి ఆదేశాల మేరకు త్యాగి గారు ఒక 2 సంవత్సరాల ముందు నాతో ప్రామిస్ చేసుకొని తప్పకుండా తెలంగాణలో ఇవాళ చేయాలి, దానికి సీతారామన్న కూడా ప్రోత్సాహం చేసి తప్పకుండా తెలంగాణలో ఇంతవరకు ఎవరు కూడా ఇండియాలో ఎవరు కూడా ఒక పదవి కూడా దక్కలేదు. కాబట్టి రాఘవరెడ్డి అయితేనే చేస్తారంటే నేను చేయడం జరిగింది.